అందరికీ నమస్కారం. నీతికి నిదర్శనం శనీశ్వరుడు. ఆయన పుట్టుక నుంచి చూపు వరకు దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు. శని కర్మఫల ప్రదాత, క్రమశిక్షణకు మారుపేరు శనిదేవుడు. శనిదేవుడు పుట్టుక నుంచి ఆయన చూపు దాకా ఎన్నో భయంకరమైన మిస్టరీలు ఉన్నాయి. చాలామందికి వీటి గురించి తెలియదు. మరి ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శనిదేవుడికి సంబంధించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవి. ఒకటి, సూర్యదేవునితో శత్రుత్వం. శనికి తండ్రి సూర్యుడు అయినా శనిదేవునికి తండ్రితో ఏమాత్రం పడేది కాదు. శనిదేవుడు జన్మించినప్పుడు ఛాయా రంగులో ఉండటాన్ని చూసి సూర్యదేవుడు కుమారుడుగా అంగీకరించలేదు, నిరాకరించాడు. తల్లిని సూర్యుడు అవమానించాడని శనిదేవుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ కోపంతోనే శివుడి కోసం తపస్సు చేసి గ్రహాల న్యాయాధికారి పదవిని శనిదేవుడు పొందాడు. అందుకే సూర్య శని గ్రహాలు కలిసినట్లయితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. 2. శనిదేవుడు వక్రదృష్టి వెనుక కారణం. శనిదేవుడి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వారికి కష్టాలు మొదలవుతాయని అందరికీ తెలిసినదే. అయితే ఆయన చూపు ఎందుకు అలా మారింది, అసలు శాపం ఎలా తగిలింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శనిదేవుడు విష్ణు భక్తుడు. శని భార్య ఒకసారి సత్సంగం కోసం ఆయన దగ్గరకు వచ్చింది. శనిదేవుడు ధ్యానంలో ఉన్నాడు. ఆమెను గమనించలేదు. కోపంతో ఆమె, ఇకపై నువ్వు ఎవరిని చూసినా కూడా వారు నాశనం అవుతారు అని శపించింది. అందుకే శని ఎప్పుడూ కూడా తన తలను కిందికి దించుకొని ఉంటాడు. రావణాసుని తిప్పలు పెట్టిన శని. రావణుడు తన కుమారుడైన మేఘనాథుడు పుట్టే సమయంలో గ్రహాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని లాభస్థానంలో ఉండాలని అనుకున్నాడు. మేఘనాథుడు అమరుడు అవ్వాలని రావణాసుడు కోరుకున్నాడు. అయితే శనిదేవుడు చివరి నిమిషంలో తన కాలును 12వ స్థానంలో పెట్టాడు. దీంతో మేఘనాథుడి జాతకం ఒక్కసారిగా మారిపోయింది. కోపంతో రావణుడు శనిదేవుని కాలు నరికాడు. అందుకే శనిదేవుడు నెమ్మదిగా నడుస్తాడని కథనం. హనుమంతుని ముందు శని ఓటమి. రావణాసురుడు శనిదేవుని జైల్లో పెట్టినప్పుడు లంకా దహనం సమయంలో హనుమంతుడు శనిదేవుని విడిపించాడు. అందుకు కృతజ్ఞతగా నీ భక్తులను నేను ఇబ్బంది పెట్టను అని శనిదేవుడు హనుమంతుడికి మాట ఇచ్చాడు. అందుకనే ఏలినాటి శని ప్రభావం ఉంటే హనుమాన్ చాలీసా పఠిస్తే మనిషి కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. శని సింగాపూర్ తలుపులు లేని గ్రామం. మహారాష్ట్రలోని శని సింగాపూర్ అనేది ఒక పెద్ద మిస్టరీ. శనిదేవుడు స్వయంభూ శిలగా అక్కడ వెలిశాడు. ఈ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు తాళాలు ఉండవు. దొంగతనం చేస్తే శనిదేవుడు వాళ్ళను శిక్షిస్తాడని గ్రామస్తుల నమ్మకం. ఇప్పటికీ అక్కడ దొంగతనాలు జరగవు. ఎవరైనా ఒకవేళ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే అందులో అవుతారని లేదా పిచ్చివారు అయిపోతారని స్థానికులు అంటారు. శివుడికి కూడా శని ప్రభావం. శనిదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి రేపు మీద నా ప్రభావం పడబోతోంది అని చెప్తాడు. దాని నుంచి తప్పించుకోవడానికి శివుడు ఏనుగు రూపం ధరించి అడవిలో దాక్కుంటాడు. తర్వాత శనిదేవుడు వచ్చి నీపై నా ప్రభావం పూర్తయిపోయింది అని చెప్పగా శివుడు నవ్వుతూ నేను నీకు దొరకలేదు అని అంటాడు. అప్పుడు శనిదేవుడు, దేవాది దేవుడైన మీరు అడవిలో ఏనుగులా తిరగాల్సి వచ్చింది, అది నా ప్రభావం కాదా అని అంటాడు. శనిదేవుడి న్యాయానికి శివుడు కూడా ముగ్ధుడైపోయాడు. అయితే శనిదేవుడు కష్టాలు పెట్టే దేవుడు అని అందరూ అనుకుంటారు, కానీ ఆయన కష్టాలు పెట్టే దేవుడు కాదు. మనలో అహంకారాన్ని తొలగించి మనల్ని సరైన మార్గంలో పెట్టే గురువు శనిదేవుడు. ఓం శ్రీమాత్రే నమః. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.